బయట తినే రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ ఇప్పుడు మీ ఇంట్లోనే. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో హోటల్ స్టైల్లో సూపర్ స్పైసీ క్రిస్పీగా ఉండే చికెన్ 555 రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను మైదా లేకుండా బియ్యం పిండి యూస్ చేస్తానండి. చాలా హెల్తీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇది ఒక్కసారి ఇంట్లో ట్రై చేస్తే బయట ఆర్డర్ చేయడమే మానేస్తారు. సో లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక 400 గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. వీటిని మనం స్ట్రైప్స్ కింద కట్ చేయించుకోవాలి. ఇలా కట్ చేయించిన వాటిని మ్యారినేట్ చేసుకోవాలండి. సరిపడా సాల్ట్ మరొకసారి వేస్తామండి. సో కొంచెంగా వేసుకోండి. అందులోనే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ మిరియాల పౌడర్, 3 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్, మరొక 3 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి వేసుకోండి. ఇక్కడ నార్మల్గా మైదా పిండి వేస్తారండి. సో నేనైతే బియ్యం పిండి వేసాను. వీటంతటిని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక 2 గుడ్లను తీసుకుని అందులో వైట్ని సెపరేట్ చేసుకుని వేసుకోండి. సో లోపల ఉన్నటువంటి ఎల్లో పార్ట్ తీసేసి వైట్ మాత్రమే వేసుకోవాలి. వేసుకుని వీటిని బాగా మిక్స్ చేసుకోండి. మీరు ఇక్కడ కావాలనుకుంటే కారం కూడా వేసుకోవచ్చండి. నేను ఇంకా వేయలేదు. అందులోనే కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి. వీడియోలో స్కిప్ అయింది. వీటంతటిని మొత్తం కలిసే విధంగా బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత వీటిని మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత వీటిని ఆయిల్లో వేయించుకోవాలి. సరిపడా ఆయిల్ తీసుకుని వీటిని సింగిల్గా ఒక్కొక్కటి వేసుకోండి. ఇలా వేసుకున్నాక 3 నిమిషాల వరకు కలపకూడదు. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 3 నిమిషాల తర్వాత ఈ విధంగా స్లోగా కలపాలండి. ఓకేనా. సో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇక్కడ నేను మైదా వేయలేదండి. మైదా అండ్ కారం వేయలేదు కాబట్టి కలర్ అనేది ఇలానే ఉంటుంది. సో ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇలా వచ్చిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అదేవిధంగా రిమైనింగ్ వాటిని కూడా వేయించుకోండి. ఇవి కూడా మంచి కలర్ రాగానే తీసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను ఆయిల్ కూడా కోల్డ్ ప్రెస్డే యూస్ చేస్తానండి. సో హెల్తీగానే చేస్తున్నాను. నెక్స్ట్ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోండి. ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకుని ఫ్రై చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ వరకు వెల్లుల్లి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఇవి పచ్చిగానే ఉండాలి. జస్ట్ ఒక హాఫ్ మినిట్ పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం సాస్లు అవి యాడ్ చేసుకోవాలండి. 1 టీ స్పూన్ చప్పున రెడ్ చిల్లీ సాస్, టొమాటో సాస్, సోయా సాస్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ మీరు టొమాటో సాస్ అనేది ఎక్కువ వేసుకోవచ్చండి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు. సో ఇలా ఫ్రై చేసినాక అందులోకి సరిపడా కారం వేసుకోండి. కారం వచ్చేసి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. సరిపడా సాల్ట్ వేసుకుని బాగా ఫ్రై చేయండి. ఇవన్నీ చాలా ఫాస్ట్గానే యాడ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ టైం అవసరం లేదు. అందులోనే 1 టీ స్పూన్ వెనిగర్ కూడా వేసి ఫ్రై చేయండి. 1 టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసి ఫ్రై చేసుకోండి. ఇక్కడ మిరియాల పౌడర్ వైట్ పెప్పర్ ఉంటే వేసుకోండి, లేని వాళ్ళు బ్లాక్ పెప్పర్ వేసుకోండి. ఇలా ఫ్రై చేసినాక అందులో 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకోండి. పెరుగు వేసి మొత్తం కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. సో ఇక్కడ పెరుగు అనేది కొంచెం క్రీమీగా ఉంటే బాగుంటుందండి. తరకలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేయండి. ఇక్కడ మీకు ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే వేసుకోండి. వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాక ఫ్రై చేసిన చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకుని సాస్ అంతా చికెన్కి పట్టేలాగా బాగా టాస్ చేయాలి హై ఫ్లేమ్లో పెట్టుకుని. ఈ చికెన్ రెసిపీకి టొమాటో సాస్ చాలా మెయిన్ అండి. సో మీకు ఇంకా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. అదే మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట. ఇలా ఫ్రై చేసినాక చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేయాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన స్పైసీ క్రిస్పీ చికెన్ 555 రెడీ. చికెన్లో ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుందండి. ఈ రెసిపీ పిల్లలకి కూడా పెట్టచ్చు. నేను ఇక్కడ మైదా లేకుండా చేశాను కదా. సో ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.